హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో వరల్డ్ ఫేమస్ ఫ్రెంచ్ బ్రెడ్ టోస్ట్ ఎలా చేయాలో చూద్దాము. వేరు ప్రాంతంలో వారి వారి రుచుల ప్రకారం రకరకాలుగా చేసుకుంటారు ఈ బ్రెడ్ టోస్ట్ని. మరి మన టేస్ట్ తగ్గట్టుగా మన ఇంటిలో దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈ బ్రెడ్ టోస్ట్ ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూద్దాము. కావలసిన ఇంగ్రీడియంట్స్: గుడ్లు, పంచదార, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, పాలు. గుడ్లను పగలగొట్టి ఒక బౌల్లోకి తీసుకుందాము. నేను నలుగురికి సరిపడా తీసుకుంటున్నాను, అందుకే 4 గుడ్లు. అందులో సరిపడా ఉప్పు, దాల్చిన చెక్క పొడి, పంచదార, అలాగే 1 కప్పు పాలు. పచ్చి పాలేనండి. ఇవన్నీ వేసుకొని శుభ్రంగా అన్నీ కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఫ్లేవర్స్ ఎంత బాగా కలిస్తే అంత రుచిగా ఉంటుంది ఈ ఫ్రెంచ్ బ్రెడ్ టోస్ట్. కాబట్టి నిమిషం నుంచి 2 నిమిషాల వరకు టైం తీసుకొని కలుపుకోండి. ఇప్పుడు బ్రెడ్ని 4 సైడ్లు ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసుకుందాము. మనకి ఫ్రెంచ్ బ్రెడ్ టోస్ట్ సాఫ్ట్గా రావాలి కదా, అందుకని ఎడ్జెస్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, ఇలా 4 పక్కలా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ బ్రెడ్ పీసెస్ వేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న ఎగ్స్, మిల్క్తో చేసుకున్న బ్యాటర్ని పైన కొంచెంగా వేసుకోండి. ఈ బ్రెడ్ ఆ పాల రసాన్ని మొత్తం పీల్చుకునేలాగా ఓపిగ్గా 1 నిమిషం పాటు వెయిట్ చేయండి. నేను 3 లేయర్స్లో ఈ బ్రెడ్ టోస్ట్ని రెడీ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ని ఆల్రెడీ సోక్ అయి ఉన్న ఫస్ట్ బ్రెడ్ మీద పెట్టుకొని ఈ మిల్క్ లిక్విడ్ ఉంది కదా, అది పోసుకోండి కొంచెంగా పైన. అన్ని వైపులా బ్రెడ్ ఆ లిక్విడ్ని పీల్చుకునేలాగా చూడండి. ఇప్పుడు మూడోది కూడా పెట్టుకొని దాని మీద కూడా మనం ఈ పాల లిక్విడ్ని పోసుకుందాము. ఓవరాల్ 10 సెకండ్స్ పడుతుందండి ఇది చేయడానికి. ఇంతకన్నా ఎక్కువ నానితే బ్రెడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని త్వరగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం నొక్కుతూ, ఎందుకంటే మనం 3 బ్రెడ్స్ లేయర్స్ తీసుకున్నాం కదా, ఆ 3 ఒకదాని మీద ఒకటి అతుక్కునేలాగా ఈ పాలు, గుడ్లతో చేసుకున్న ఈ లిక్విడ్ని పీల్చుకునేలాగా చూడండి. దాని తర్వాత కింద వైపు నుంచి జాగ్రత్తగా రెండో వైపుకి మార్చుకోండి. ఈ స్టెప్ చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే బ్రెడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 2 వైపులా సపోర్ట్ తీసుకోండి. ఒక ప్యాన్లో బటర్ కరిగించి అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ టోస్ట్ మిక్చర్ని వేసుకుందాము. ఈచ్ సైడ్ 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ బ్రెడ్ టోస్ట్ని ఫ్రై చేసుకుందాము. 2 వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకుందాము. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్స్తో కూడా ఈ సినమన్, మిల్క్, ఎగ్ లిక్విడ్లో నానబెట్టి దాన్ని బటర్లో 5 మినిట్స్ పాటు ఈచ్ సైడ్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న అన్నిటినీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఈవినింగ్ని ఎంజాయ్ చేయడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మన ఫ్రెంచ్ బ్రెడ్ టోస్ట్. ఇది మ్యాపుల్ సిరప్తో మంచి పేరప్ అవుతుందండి. మీకు దగ్గర మ్యాపుల్ సిరప్ లేకపోతే మీరు షుగర్ సిరప్ని కూడా వాడచ్చు స్వీట్నెస్ కోసం. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాము ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో మన బ్రెడ్ టోస్ట్. వావ్, యమ్మీ అండి. చూడండి, పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ డిష్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.